సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మనము మారాలని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపునిచ్చారు. పాతకాలపు విధానాలకు పరిమితం కాకుండా ప్రస్తుత యుగానుసారంగా ఆలోచించి ఆచరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ముఖ్యంగా పెన్షనర్లు కూడా కాలానుగుణంగా తమ ఆలోచనలు జీవన శైలిని మార్చుకోవాలని ఆయన అన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ముందుగా పెన్షనర్స్ పితామహుడు డిఎస్ నకార విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం స్వర్ణోత్సవాల విజయోత్సవ స్తూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 50 ఏళ్లుగా విశ్రాంత ఉద్యోగులకు సేవలు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలో విశ్రాంత ఉద్యోగుల సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు, ఎన్టీఆర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు తదితరులు ప్రసంగించారు. అనంతరం ముఖ్య అతిథులను అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించగా అసోసియేషన్ సభ్యులు పద్మనాభం దంపతులను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూకరాజు, కోశాధికారి శేషగిరి, కృపావరం, సుబ్రహ్మణ్యం, డాక్టర్ దూలపల్లి సుబ్బారావు, డాక్టర్ వీర్రెడ్డి, అధిక సంఖ్యలో పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ద్వారా నాకు ఎంతో కాలం నుంచి ఈ సంబంధం ఉంది. 2000 సంవత్సరాల కాలంలో దురాని గారు, పాత్రో గారు, ఈ విధంగా పెద్దలందరూ ఉండేవారు, శాస్త్రి గారు, వారంతా ఆ కాలంలో నన్ను ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మీరు ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉండాలి అని చెప్పి వారు కోరడం జరిగింది. కానీ నేను ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగిని కాదు, ఏ విధమైనటువంటి ఉద్యోగాలు చేసినటువంటి వాడిని కాదు. మరి మీరు నన్ను ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్, ఆనరీ ప్రెసిడెంట్గా ఉండేటువంటి విషయం ఎందుకు ఉండమంటున్నారని చెప్పి వారిని అడగడం జరిగింది. కానీ మీ యొక్క ఆధ్యాత్మిక విధానం ఈనాటి వృద్ధాప్య దశలో మాలాంటి వారికి అవసరం. మీరు వచ్చి ఈ ప్రతి సమావేశానికి ప్రతి సంవత్సరం రావాల్సిందిగా వారు కోరడం జరిగింది. కానీ నాకు ఆ సమయాభావం వల్ల రాలేకపోయినా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు చూపెట్టేటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, వారి యొక్క ఆ పెద్దల యొక్క ఆశీస్సులు పొందాలి అనేటువంటి సంకల్పంతో నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. నేనేమంటానంటే ఈ రోజున గతంలో ఎంతో అభివృద్ధి చేసి ముందుకెళ్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్న విధానంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మళ్ళీ అధికారం కోల్పోవడం జరిగింది. ప్రజలు నమ్మారు వాళ్ళ తప్పుడు ప్రచారం. మళ్ళీ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు మొదలు పెడుతున్నారు. దాన్ని కూడా ఒక రాజకీయ పార్టీగా మేము ఖండించినవి కాదు, మీలో కూడా ఖండన రావాలని కూడా సందర్భం జరిగింది. మీరు ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటారంటే ఈ రోజున ఈరోజు చూస్తున్నారు మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారనే విషయం చూస్తున్నారు. ఈ అభివృద్ధిలో మీరు ఈరోజు రిటైర్ అయిపోయి మీరు అనుకుంటున్నారు. మీరు రిటైర్ అయిపోయారు కరెక్టే, కానీ మీ మనవాళ్ళు, మీ పిల్లలు అందరికీ ఈరోజు ఈ ప్రభుత్వం పునాదులు వేస్తుంది. కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన, మన అందరి పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఖండించాలని చెప్తున్నాను. ఈ రోజున వాస్తవాలు కూడా మాట్లాడాలి. మీరు అందరూ కూడా నేను తప్పు చేసినా, నాయకులు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా తప్పని చెప్పండి. ఆ తప్పుని ఈ రోజున ఓపెన్గా ఈ రోజున ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎమ్మెల్యే తప్పు చేస్తే తప్పు చేస్తారని చెప్తున్నారు. ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ రోజున డైరెక్ట్గా ఆయనే ఇస్తున్నారు. ఎక్కడొకటి వెనకేసి రావట్లేదు. ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు జరగకూడదు మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఆయనే ఖండిస్తున్నారు. ఈ రోజున నేనంటేనంటే క్షేత్రస్థాయిలో ఈ రోజున మీరు కూడా ఖండించవలసిన అవసరం ఉందని కూడా. ఎందుకంటే కష్టపడి ఒక జాబ్ సాధించినంత వరకు అదొక కష్టం అయితే, దాని తర్వాత నుంచి దానికి వెన్న తెచ్చడం అంటే అది ఒక మనం రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్గా ఒక జాబ్గా దాన్ని తీసుకెళ్ళడానికి ఎన్నో కష్టాలు పడతారు. సో వాళ్ళకు లైఫ్ అంతా కూడా లెర్నింగ్ అవుతుంది. ఇది రిటైర్మెంట్ తర్వాత గివింగ్ అవుతుంది టు ద సొసైటీ అండ్ టు ద నేషన్. ఎందుకంటే వీళ్ళు ఒక బాధ్యత తీసుకున్నారు అంటే అదొక డిసిప్లిన్డ్ మేనర్గా తీసుకెళ్తారు. ఏదైనా సరే ఎనీ రెస్పాన్సిబిలిటీ టేక్ ఇన్ డిసిప్లిన్డ్ మేనర్. కార్యాలయం ఉండే, ప్రధానమంత్రి గారి కార్యాలయం ఉండే, ఎవరి కార్యాలయం అయినా ఒక ప్రభుత్వ ఉద్యోగి లేకుండా ఏ కార్యక్రమం జరగదు. కాబట్టి ఇది కేవలం ఈ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వారి యొక్క శ్రమే అని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఒక ప్రభుత్వం రావాలంటే ఉద్యోగులు ఉండాలి, ఒక కార్యక్రమం చేయాలంటే ఉద్యోగులు ఉండాలి.
రాజకీయ నాయకులు వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలంటే వారి పక్కన ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి పిఎస్లు ఉండాలి, పిఏలు ఉండాలి. కాబట్టి మీరు ఈ యొక్క దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా అత్యున్నతమైన గౌరవించబడిన వ్యక్తులని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తాను. కార్యక్రమాల్లో మీరు చేయూతనిస్తూ ఒక పక్క ప్రజాప్రతినిధులు, ఒక పక్క రాష్ట్రం, ఒక పక్క మీ కుటుంబం, ఈ అన్నిటినీ కూడా 60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మీరు బేరేజ్ వేసుకుని అన్ని విధాలుగా ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడిపించిన మహానీయులు మీరు అందరూ కూడా. అలాగని మీరు పెన్షన్స్ మీరు రిటైర్ అయిపోయిందని మీరు భావించద్దు. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఆలోచన విధానం ఎలా ప్రజానికానికి కానీ రాష్ట్రానికి కానీ ఎన్నో విధాలుగా ఉపయోగపడవలసిన బాధ్యత ఉంది. కేవలం ఒక పెన్షన్స్ కుటుంబాలకే మీరు సేవ చేస్తాం కాకుండా ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా సేవ చేసే అత్యున్నతమైన పదవీ విరమణ చేసిన తర్వాత మీకు అందరికీ కూడా ఈ ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఈ పద్మనాభం గారు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, పదవీ విరమణ చేసిన తర్వాత మరణిస్తే వారి పిల్లలకి 2 ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మరణిస్తే వారి పిల్లలకి వికలాంగులకి, మానసిక వికలాంగులకి, వితంతువులు కూడా అయిన ఆడపిల్లలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా జీవనాధారం కల్పించే మంజూరు చేసి 80 కేసులు ఉన్నాయి మా దగ్గర. ఆ 80 కేసుల్లో ఇంచుమించు 40 కేసులు ఈ ఏడాది రావడం జరిగిందనేసి మీకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మరి మాకు రెగ్యులర్గా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ మన లైఫ్ సర్టిఫికేట్ అనేది ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా చాలామంది రావడం జరుగుతుంది. ఈ ఏడాది కొత్తగా ఎవరైతే జిల్లాలో బెస్ట్ ర్యాంక్ వచ్చి స్కూల్ ఫస్ట్ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకే 5ని సెలెక్ట్ చేసి వారికి క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం కూడా జరిగింది. 1975 నుంచి 2025 వరకు ఉండేటువంటి చరిత్రని ఆమూలకరంగా ఈ సాగునీరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 50 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు నా విశ్రాంతి జీవితం సేవ చేస్తూ ఉంటే 25 ఏళ్ళ సర్వీస్ నాకు పెట్టాను. అందుచేతనే పాతతరానికి, వర్తమానానికి, రాబోయే ప్రతి తరంతో అందరితో కలిసిమెలిసినటువంటి వాడిగా ఆమోదంగా రాయడం జరిగింది. ముఖ్యంగా మనమందరం పెద్దల ద్వారా విన్నది, వర్తమానంలో చూస్తున్నది, రాబోయే తరాల కోసం మన సంఘ చరిత్రను తెలపాలన్న ఉద్దేశంతో స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఈ సాగునీరుకు అంకురార్పణ జరిగింది.